హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ప్రాహాస్ కిచెన్. ఈరోజు మనం సేమియా పాయసం ఎలా తయారు చేద్దామో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ డిస్క్రిప్షన్‌లో ఉంచాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, ఇందులో ఒక కప్పు దాకా నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ నెయ్యి యాడ్ చేశాక కొద్దిగా లైట్‌గా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకుందాం. దానికంటే ముందు బాదాం ఉంది కదా! దాని పొట్టు తీయాలి. సో, పొట్టు తీయాలంటే ఒక చిన్న చిట్కా. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో బాదాంని వేసి స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు వదిలేసేయాలి. అప్పుడు దాని పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుంది కదా! ఇలా పొట్టు తీయడానికి ఇది చిన్న చిట్కా అన్నమాట. పొట్టు తీసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి బాదాంని. అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. ముందు కిస్మిస్‌ని ఫ్రై చేస్తున్నాను. కిస్మిస్ బాగా ఫ్రై కావాలి. అందుకని చిన్న మంట మీద ఫ్రై చేయాలి. లేకపోతే ఇది బాగా ఎక్కువ మాడిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది ఫ్రై అయితుంది కదా! ఈ ఫ్రై అయిన కిస్మిస్‌ని ముందు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బాదాం, ఇంకా కాజుని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి దీన్ని. చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా! బాగా ఫ్రై అయిన తర్వాత ఇది తీసేసి పక్కన పెట్టి, ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకుందాం. సేమియా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలంటే కొద్దిగా హై ఫ్లేమ్‌లోనే ఉంచాలి. హై ఫ్లేమ్‌లో ఉంచి బాగా కలుపుతూ ఉండాలి. ఆపకుండా కలపాలి. ఇది ఒక సైడ్ ఆపి కలిపేయకుండా ఉండుంటే మాడిపోతుంది. అందుకని కలుపుతూనే ఉంటే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. చూడండి ఇలా కలుపుతూ ఉంటే గోల్డెన్ కలర్ లాగా వచ్చేస్తుంది. ఈవెన్‌గా ఫ్రై అవుతుంది అంతా. ఇలా బాగా ఫ్రై అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. చూడండి బాగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో మరుగుతున్న పాలల్లో ఈ సేమియా వేసి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలపాలి. ఒకేసారి యాడ్ చేస్తే ఏమవుతుందంటే పాలు పొంగిపోతాయి. వేడిగా ఉన్నాయి కదా పాలు పొంగిపోతాయి. అందుకని కొంచెం కొంచెంగా కలుపుతూ యాడ్ చేసుకోవాలి ఇందులో. చూడండి ఇలా కలుపుతూ యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ ముందుగానే యాడ్ చేయొద్దు పాలల్లో. ముందు యాడ్ చేస్తే ఏమవుతుందంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పాలు. అందుకని ముందు సేమియా వేసి అదొక 5 నిమిషాలు మరగనివ్వాలి. అది మరిగిన తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక 15 నిమిషాలు అయితే దీన్ని బాగా మరగనివ్వాలి. అప్పుడు సేమియా అనేది బాగా ఉడికిపోయి కొంచెం థిక్‌నెస్ లాగా వస్తుంది. మనకి నెయ్యి గూడా బయటకొచ్చేస్తుంది. అది ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు వదిలేస్తే కలుపుతూ ఉంటే నెయ్యి గూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే సేమియా పాయసం రెడీ అవుతుంది. చూడండి వేడి వేడి సేమియా పాయసం రెడీ అయింది కదా! దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.